పిఠాపురంలో వర్మ పాతుకుపోయారు. టీడీపీని ఆయన 2024 నుంచి నడిపిస్తున్నారు. ఆయనతోనే పార్టీ మొత్తం 22 ఏళ్ల సాహవాసం అన్నమాట. వర్మకు పిఠాపురం మొత్తం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో నేరుగా పరిచయం ఉంది, సాన్నిహిత్యం ఉంది. ఎవరేంటి అన్నది తెలుసు. అందరినీ పేరు పెట్టి పిలిచే అంత జ్ఞాపక శక్తి ఉంది. వారి కష్టాలలో బాధలలో వర్మ ఉంటూ వచ్చారు. వర్మ హైదరాబాద్ లో వ్యాపారాలు చేసేవారు. ఆ తర్వాత రాజకీయాల మీద ఆసక్తి పెంచుకుని టీడీపీలో చేరి తెలుగుదేశం పార్టీకి 2.5 దశాబ్దాలు ఒక సైనికుడిగా గట్టిగా బంధం వేసుకున్నారు. వర్మ వెంట నడిచేది కూడా భారీ సైన్యమే. అక్కడ టీడీపీ పార్టీకి ఉంది, కానీ వర్మ అంటేనే వారికి గురి. ఆయన చెబితే దేనికైనా రెడీ. అంతలా పార్టీని మించి అభిమానం సంపాదించుకున్నారు. అదే ఇప్పుడు వర్మ నుంచి పార్టీని వేరు చేయడం కష్టమైపోతోంది. పిఠాపురంలో టీడీపీ క్యాడర్ అంతా వర్మ వెంటే నడుస్తుంది అంటారు. వర్మకు అంతలా బలముంది. ఆయన ఒక విధంగా పార్టీలో బాహుబలి అవతారమెత్తారు. 2024 ఎన్నికల వేళ వర్మకు టికెట్ ఇవ్వడం లేదని తెలియడంతో అప్పట్లో పిఠాపురం అంతటా టీడీపీ కార్యకర్తలు సృష్టించిన రభస, చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అయితే ఆ తర్వాత అంతా సర్దుబాటు చేసుకుని వర్మనే జనసేన గెలుపు కోసం పనిచేయమని బాధ్యతలు అప్పగించింది టీడీపీ. ఇక 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వర్మ ఇండిపెండెంట్ గా దిగి మరీ గెలిచారు. టీడీపీ అధికార అభ్యర్థిని కూడా ఆయన ఓడించారు. దీంతో తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో చేరారాయన. కానీ వర్మ బలం అలా అధినాయకత్వానికి తెలిసింది. అయితే పార్టీ వేరు అని, వర్మ నాయకత్వం వేరు అని చెప్పేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అంతేకాదు వర్మకు ఆల్టరేషన్ లీడర్షిప్ కూడా తయారు చేయడంలో పార్టీ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే వర్మను ఇన్ఛార్జి పదవి నుంచి తీసేశారు. ఎవరికివ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. పిఠాపురంలో కమిటీని వేయాలా లేక కొత్త ఇన్ఛార్జిని నియమించాలన్న దాని మీద పార్టీ తర్జన భర్జన పడుతోంది. పరిశీలకునిగా పార్టీ మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావుని పంపింది. ఆయన పిఠాపురం టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారంతా వర్మకు అన్యాయం చేశారని రచ్చ చేశారు. వర్మ పార్టీ కోసం కష్టపడితే ఆయనకు అన్యాయం చేస్తారా అని క్యాడర్ గలమెత్తారు. అయితే కార్యకర్తల అభిప్రాయం మేరకే అన్ని జరుగుతాయని పరిశీలకునిగా మాజీ మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు తెరపైకి అనేక పేర్లు వస్తున్నా ఎవరిని ఇన్ఛార్జిగా చేసిన వర్మ ప్రభావాన్ని తట్టుకుని నిలబడి పార్టీని నిలబెట్టగలరా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి.